గురుభ్యో నమః. డాక్టర్ చెరువు సత్యనారాయణ శాస్త్రి గారి చల్లా వెంకట సుబ్బలక్ష్మి శతకంలో 61వ పద్యం నుంచి 70వ పద్యం వరకు 7వ భాగం చూద్దాం. 61వ పద్యం. చల్లా చల్లని చూపు చూసి దయతో సాకేవు నా సామి, ఆ పిల్లే నీ దయ వల్ల ఇంత ఇదిగా ప్రేమించరా, దానికి మెళ్ళో ఎవడో తాళి కట్టడట, సామి దాన్ని దీవించరా. చల్లాయంకటి సుబ్బలక్ష్మి బతుకేలా నీవు లేకుండినన్. నాకు దక్కనది ఎవరికి దక్కకూడదు అనే విలన్కి సంబంధించిన భావాలు కాకుండా తను ఎక్కడున్నా సరే సంతోషంగా ఉండాలి అనే మంచి ప్రియుడే ఇక్కడ ప్రియుడినే మనం ఈ పద్యంలో చూస్తున్నాం. దయతో నాకు ఆ పిల్ల నన్ను ప్రేమించేటట్టుగా చేశావు, కానీ ఇప్పుడు ఆ అమ్మాయికి వేరే అతనితో వివాహం అవుతోంది, తను ఎక్కడున్నా సరే ఆ పిల్ల కూడా చల్లంగా ఉండేటట్టుగా దీవించుతాం స్వామి అని తన ఇష్టదైవాన్ని వేడుకుంటున్నాడు ఇక్కడ 61వ పద్యంలో. 62వ పద్యం. ఎల్లొద్దామని ఉంది పెళ్ళికి గులాబీ కాని రాలేనే, నా కల్లే చూస్తావు నువ్వు, ఎంబడినే నాకా రెండు కళ్ళల్లో కన్నీళ్ళొచ్చేస్తాయి నిండుగాను, నిన్ను సూన్నీకుండా ఏం చేస్తనే, చల్లాయంకటి సుబ్బలక్ష్మి బతుకేలా నీవు లేకుండినన్. పెళ్ళికి వెళ్దామనుంది కానీ రాలేను, ఎందుకంటే నువ్వు నా వైపు చూడగానే, పెళ్ళికి వచ్చిన తర్వాత నువ్వు నా వైపు చూడగానే నా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి, ఎలాగో నువ్వు కనపడవు, నేను అక్కడ వచ్చి ఏం చూడలేను కంటి నిండా నీళ్లు తప్పించి, అందుకని ఏం చేస్తాను, రాలేను అని తనలో తనే అనుకుంటున్నాడు ప్రియుడు. 63వ పద్యం. కళ్ళక్కాటుక ఏమి చెప్పినదే, సుక్క బుగ్గతో సుక్కల్లా నవ్వుత ఏమి పలికినదే, ఆ కళ్యాణమున్ బొట్టు పొద్దల్లా పాపిట బిల్లతో గొసలు పోతా ఉంది ఏమన్నదే, చల్లాయంకటి సుబ్బలక్ష్మి. పెళ్లి కూతురులుగా అలంకరించబడిన ఆ ప్రేయసిని వర్ణిస్తున్నారు ఈ పద్యంలో. పెళ్ళంటే 64వ పద్యం. పెళ్ళంటే మరి 100 ఏళ్ల ఫలితం, పేమంటే పొద్దేల మంచల్లే ఉంటది నీకు, 5వతనం అంటే సరే ఏందో, 100 ఏళ్ళు చల్లగా ఉండటానికని గౌరీ పూజ చేస్తుండవా, చల్లాయంకటి సుబ్బలక్ష్మి బతుకేలా నీవు లేకుండినన్. పేమంటే పొద్దేల మంచెల్లే ఉంటుంది, ఉదయం మంచు సూర్యుడు రాగానే కరిగిపోతుంది, అలా ప్రేమ కరిగిపోతుంది, కానీ పెళ్ళి మాత్రం 100 ఏళ్ల పంటట, జీవితాంతం మనతోనే ఉంటుంది, కాబట్టి అలా జీవితాంతం నీతో ఉండవలసిన పెళ్ళి సవ్యంగా జరగడం కోసం గౌరీ పూజ చేస్తున్నావా అంటూ సంబోధిస్తున్నారు ఈ పద్యంలో. 65వ పద్యం. పెళ్ళి కూతుర ఎంత సోకుగైనావే, బుట్టలో నువ్వు నీ ఒళ్ళో కొబ్బరికాయ, దానిపై నీ వయ్యారపున్ చూపు, చూపుల్లో నేనును నాలో నువ్వులో పుణ్యంగలాడెవ్వడో, చల్లాయంకటి సుబ్బలక్ష్మి బతుకేలా నీవు లేకుండినన్. గౌరీ పూజ పూర్తయిన తర్వాత వివాహ మండపం దగ్గరికి తీసుకొస్తున్న పెళ్లి కూతుర్ని వర్ణిస్తున్నారు ఈ పద్యంలో. ఎంత సోకుగా ఉన్నావు నువ్వు, బుట్టలో కూర్చుని ఒళ్ళో కొబ్బరికాయ పెట్టుకుని ఆ కొబ్బరికాయ వైపు ఒయ్యారంగా చూస్తూ వస్తున్న నీ చూపులో నేనున్నాను, నాలో నువ్వున్నావు, కానీ ఇక్కడ ముక్తాయింపు ఏంటంటే నువ్వులో పుణ్యంగలాడేవాడో, నిన్ను వివాహం చేసుకుని నీతో జీవితాన్ని పండించుకునే పుణ్యం నేను చేసుకోలేకపోయాను, నిన్ను వివాహం చేసుకుంటున్న వాడెవడో పుణ్యాత్ముడు, వాడు నీలో ఉన్నాడు, నీతో కలుస్తున్నాడు, నిన్ను జీవితాంతం పండించుకుంటున్నాడు, పంచుకుంటున్నాడు అని అతని మీద ఈర్ష్యపడుతూ చెప్తున్న పద్యం ఇది. 66వ పద్యం చూద్దాం. తల్లిదండ్రులు ముద్దుగా నిన్ను దానంగా ఇస్తారు, ఓ సెల్లా అడ్డము పట్టి కాస్తైతే తీస్తారులే, నిన్ను నే సూలేకుండగా దేముడే తెరలో వేస్తుంటే ఎవరుదీస్తరే, చల్లాయంకటి సుబ్బలక్ష్మి బతుకేలా నీవు లేకుండినన్. వివాహ సమయంలో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు జీలకర్ర బెల్లం పెట్టుకునే సందర్భంలో ఒక సెల్ల అడ్డంగా, ఒక తెర అడ్డంగా కడతారు, కొంతసేపు అయిన తర్వాత అది తీసేస్తారు.
ఇద్దరిని పక్క పక్కనే కూర్చోపెట్టి తాళి కట్టిస్తారు. అలా మీ ఇద్దరి మధ్య నువ్వు చేసుకోబోయేవాడికి నీకు మధ్య తెరని కొంతసేపు అయ్యేటప్పటికి తీసేస్తారు. కానీ ఆ దేవుడు నాకు నీకు మధ్య పెట్టిన తెరని మాత్రం ఎప్పటికీ తీయలేరు కదా, మన ఇద్దరి మధ్య ఇలా ఈ తెర అడ్డుపడిపోయింది అంటూ బాధపడుతున్న సందర్భం ఈ పద్యంలో చూసాం. 67వ పద్యం. డోళ్ళు మద్దెల మేళముల్ చెవిని బట్టుంటే ఎలాగుంది, గుండెల్లో శోకము పొంగి పొంగి అలవై ఢీ కొట్టుకుంటుంటే, అంతుల్లేనంత కరాల గోస వినిపిస్తుందా నిజం చెప్పవే, సల్లాయంకటి సుబ్బలక్ష్మి బతుకేలా నీవు లేకుండినన్. మంగళవాద్యాలు మోగుతుంటే ఆ శబ్దం నీ గుండెల్లో ఏ విధంగా బాధతో కొట్టుకుంటోందా, ఆనందంగా ఉందా, నిజం చెప్పు, నేనంటే నిజంగా ప్రేమ ఉందా అనే విషయాన్ని తేల్చుకోవడానికా అన్నట్లుగా ఆ అమ్మాయిని అడుగుతున్నట్టుగా బాధపడుతున్నారు ఈ పద్యంలో. 68వ పద్యం. అల్లో నేరెడు పండ ఎంత కలకల్లాడుతుండవే, జిల్కర్రా బెల్లం ఉండగా చేసి నీ శిరసుపై పెట్టుంటే, సమ్మెట పోటుల్లా నా తల ముక్క సెక్కలైనట్లుందే, విసారించకే సల్లాయంకటి సుబ్బలక్ష్మి. నీ తల మీద వేరెవడో జీలకర్ర బెల్లం పెడుతుంటే నా తల ముక్క చెక్కలైపోతోంది అంటూ బాధపడుతున్నారు. అయినా సరే నువ్వేం బాధపడద్దు, ఆ బాధ అంతా నాకై వదిలేయి, నువ్వు మాత్రం చల్లగా ఉండు అని దీవిస్తున్నారు. 69వ పద్యం. వల్లీ నూనను ప్రేమ పాశములతో బంధించినావందుకే, ఎల్లో త్రెడ్డు ముడేస్తడే మెడను ఓ ఇల్లాల, ఆడెంత సిక్కుల్లో పడతాడో ఏమో, నేను మమ అనుకుంటేను ఆడ్గట్టడా, సల్లాయంకటి సుబ్బలక్ష్మి బతుకేలా నీవు లేకుండినన్. వల్లి నువ్వు నన్ను ప్రేమ పాశములతో బంధించినావందుకే, పాశము అంటే తాడు, నువ్వు నన్ను ప్రేమ అనే తాడుతో కట్టేశావు, నేను మమ అనుకున్న నీ మెడలో, మమ అంటే నాది, నేను నాది అనే భావంతో మమ అనుకుంటే ఎల్లో థ్రెడ్, నేను ఇంగ్లీష్ పదం వాడారు, ఎల్లో థ్రెడ్ ముడేస్తడే మెడను, నువ్వు నన్ను ప్రేమపాశంతో కట్టేస్తే ఇంకెవడో వచ్చి నీ మెడలో పసుపు తాడు కడతాడా, ఆడెంత సిక్కుల్లో పడతాడో తర్వాత నేను నాది అనుకున్న అమ్మాయి మెడలో తాళి కడితే వాడు ఏమైనా సుఖంగా ఉంటాడా అంటూ చెప్పిన పద్యం ఇది. 70వ పద్యం. మెళ్ళో పచ్చని తాడు నీ వయసులో మేలైన పొంకాలు, కళ్ళల్లో పెండిలి సంబరాలు, పెదవుల్పైన నవ్వు దొంతర్లు, సేతుల్లో మల్లెల దండ నా ఇరహమా తొంజీవ శరదశతం, సల్లాయంకటి సుబ్బలక్ష్మి బతుకేలా నీవు లేకుండినన్. నా విరహమా అని సంబోధించి ఆ అమ్మాయిని వర్ణించి తొంజీవ శరదశతం 100 సంవత్సరాలు సుఖంగా ఉండు అంటూ ప్రేమగా దీవిస్తున్నారు ఈ పద్యంలో. ధన్యవాదాలు.